హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. అయితే ఇక్కడ నేను నా స్టైల్లో ఒక పొడి వేస్తానండి. ఇందులో చిక్కుడుగాయ ఫ్రైలో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారు కదా, 1/2 kg చిక్కుడుగాయ తీసుకొని అది నేను బాయిల్కి పెట్టేశానండి. అంటే కుక్కర్లో పెట్టాను. నార్మల్ బౌల్లో వేసి పెట్టడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, ఒక 10 minutes అన్నా తీసుకుంటుంది. అదే కుక్కర్లో పెట్టడం వల్ల 5 minutesలో హై ఫ్లేమ్లో పెట్టేస్తే 2 whistles ఉడికిపోతుంది. ఇక్కడైతే పెట్టేశాను. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. అయితే ఇక్కడ 2 whistles వచ్చేసాయి కదా. మీకు చెప్పాను కదా ఒక పొడి యాడ్ చేస్తానని. ఆ పొడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి నేను కొన్ని పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్లు ధనియాలు వేసి దూరగా వేయించుకోవాలండి. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. అయితే ఇవి వేగాక ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం ఫస్ట్లోనే జీలకర్ర వేసేస్తే తొందరగా వేగిపోయి మాడిపోతుందని చెప్పి లాస్ట్లో కొంచెం ఇవి నార్మల్గా వేగాక అందులో తర్వాత జీలకర్ర వేసేసి అది కూడా కొంచెం దూరంగా వేయించేసుకొని మళ్ళీ తర్వాత అందులోకి కొబ్బరి అంత వేగన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుందండి. అయితే ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. అది తర్వాత ఇందులోకి నేను పొడి కారము, పచ్చిమిర్చి ఏమీ వేయట్లేదు, ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. ఇందులోకి ఈ పొడిలోనే మిక్సీ పట్టడానికి సరిపోతుందండి. అయితే ఇక్కడ నేను 8 మిరపకాయలు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు. మీరు తినే కారంని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అండి మిరపకాయలు అనేటివి. అయితే చూసారు కదా, ఇక్కడ ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట, అంటే వేగించుకోవాలి. అందులోకి నేను వెల్లుల్లి కూడా వేసాను, ఒక 5-6 వేసి మిక్సీకి పట్టేసుకున్నాను. పొడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చిక్కుడుగాయ కూడా ఉడికిపోయింది కదా, దాన్ని మనము వడగట్టేసుకోవాలండి. వాటర్ అంతా వడగట్టేసుకోవాలి. చూసారు కదా, ఎక్స్ట్రా వాటర్ అంతా మనం ఉడగట్టేసేయాలి. ఇందులో నేను గింజలు అనేటివి ఉడికినాయా లేదా అని చెప్పి చూస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. అయితే తర్వాత ఇందులోకి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలండి. అయితే ఇవి కొంచెం చిటపటలాడినాక అందులోకి కొంచెం కరివేపాకు మరియు కొత్తిమీర వేసి కొంచెం వేగినాక అందులోకి ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ అయితే ఆప్షనల్ అండి. నేనైతే ప్రతి కర్రీస్లలోకి ఇంగువ యూజ్ చేస్తాను, ఎందుకంటే మన గట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, అది అని జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది అనమాట ఇంగువ వల్ల. అయితే చూసారు కదా, ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇంకొకటి కర్రీస్లలో ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఇక్కడ చూసారు కదా, ఆ ఎక్సెస్ వాటర్ అంతా తీసేసాక చిక్కుడుగాయ అనేది వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. తర్వాత అందులోకి మనము పసుపు యాడ్ చేసేసుకోవాలండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడి అనేది వేసేసుకొని సరిపడా సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మొత్తం చిక్కుడుగాయకి అంతా, అంటే గింజలకు కానీ అవన్నిటికి మొత్తం పట్టేటట్లు కలిపేసి మూత పెట్టాలి. ఒక 2 minutes మగ్గితే ఆ చిక్కుడుగాయ అంతా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది. దాంతో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. అయిపోయిందండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. జస్ట్ 10 to 15 minutesలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.